పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తపరుస్తుంది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి సంతాప సానుభూతిని కూడా ప్రకటించడం జరుగుతుంది. ఈరోజు పత్రికల్లో రావటం జరిగింది. గొర్రెల కుంభకోణంలో 4 అధికారులను అరెస్టు చేశారనే మాట తెలిసింది. అసలు లబ్ధిదారులకు అనేది గొర్రెల సప్లయర్లకు అనేది చెక్కులు ఇవ్వకుండా బినామీల పేరు మీద, బ్రోకర్లు చెప్పిన విధంగా బినామీల పేరు మీద ఇవ్వటం జరిగిన విషయం ఇవాళ అన్ని ప్రధాన పత్రికల్లో కూడా ప్రధానంగా రావటం జరిగింది. దీని అంటే ఈ 4 అధికారులకు సంబంధించినంత వరకు జరిగిన మోసం 2.1 crores అని చెప్పడం జరుగుతుంది. కానీ 2017 నుంచి 18 సెప్టెంబర్ 2021 వరకు 1,538.59 కోట్లు ఖర్చు చేయటం జరిగింది ఈ గొర్రెల పెంపకంకి సంబంధించి. అందులో 100 కోట్లు దుర్వినియోగం జరిగింది. ఫేక్ రిజిస్ట్రేషన్ నంబర్లతో, వెహికల్ నంబర్లతో వాటి ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయటం చూపెట్టడం జరిగింది. క్యాబ్ రిపోర్టులు కూడా రావటం జరిగింది. గొర్రెలను అనేది 2 వీలర్స్ మీద సప్లై చేసినట్టు, 3 వీలర్స్ మీద సప్లై చేసినట్టు, ఆటో రిక్షాలో సప్లై చేసినట్టు, చివరకు అంబులెన్స్లో కూడా సప్లై చేసినట్టు అనేది ఆ రిజిస్ట్రేషన్ నంబర్లను బట్టి చూస్తే తేలుతూ ఉంది. ఈ ఫైర్ ఇంజన్స్ వెహికల్స్ ఉంటాయి కదా, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్స్ మీద కూడానే సప్లై చేసినట్టు అనేది క్యాగ్ రిపోర్ట్లో తేలటం జరిగింది. వీటన్నిటిపై సమగ్ర విచారణ జరపాల్సి ఉన్నది. క్యాగ్ రిపోర్ట్లో తేలిన దాని ప్రకారం 1,15,378 యూనిట్లకు గాను కేవలం 98,453 యూనిట్లకు మాత్రమే ఇన్వెస్టెస్ ఉన్నాయన్నమాట వారు తేల్చి చెప్పడం జరిగింది. అసలు 16,835 యూనిట్లకు లెక్కనే లేదు. అసలు వాటి విలువ 142.69 కోట్లు. లబ్ధిదారులు ఎవరో వాళ్ళకు సంబంధించినటువంటి ఫైళ్లు లేవు. చివరకు చనిపోయిన వారిని కూడా లబ్ధిదారులుగా చూపెట్టడం జరిగింది. క్యాగ్ రిపోర్ట్ ప్రకారం 2,37,657 గొర్రెలను సప్లై చేయడం అనేది ఫేక్ అనేది స్పష్టంగా అందులో పేర్కొనడం జరిగింది. నేను రాష్ట్ర ప్రభుత్వంతో కోరుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ తరఫున దీనిపై సమగ్ర విచారణ జరపాలి. ఇది 2, 3, 4 అధికారులకు సంబంధించినటువంటి వ్యవస్థ కాదు. ఇది మొత్తం అనేది ఫేక్గా జరగటం జరిగింది. ఎవరి కనుసన్నల్లో జరిగింది? కాంట్రాక్టర్ అనే వ్యక్తి, ఒక మొబీన్ అనే వ్యక్తి, అతడు కుమారుడట. ఆ మొబీన్ ఎవరు? ఆయన పరారీలో ఉన్నారనే మాట చెప్పడం జరుగుతుంది.
పరారీలో ఉంటే అతన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? అతడు ఎక్కడున్నాడు? మన పోలీసుకు అసక్తతలో ఉందా వాస్తవాలను బయట పెట్టడానికి, వాస్తవాలను తెలపటానికి? మీకు ఒక విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాను. మన ప్రభుత్వం ఏర్పడింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది 7 డిసెంబర్ 2023న. అయితే 10 డిసెంబర్ 2023న మాసాబ్ ట్యాంక్లోని ఎనిమల్ హస్బెండరీ ఆఫీస్ నుండి అఫిషియల్ పత్రాలను ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా పై అధికారులకు తెలుపకుండా కొందరు దొంగలించటం జరిగింది. అందులో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి పిఏ కూడా ఉన్నారన్నమాట అప్పట్లో పత్రికల్లో రావటం జరిగింది. మధ్యలో అతన్ని పిలిచి అడగటం కూడా పోలీసు వారు అడిగినట్టు పత్రికల్లో చూసాం. ఆ తర్వాత 26 డిసెంబర్ 2023లో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఎవరైతే గొర్రెలను సప్లై చేశారో వారు అక్కడ ఒక కంప్లైంట్ చేయటం జరిగింది. మేము గొర్రెలను సప్లై చేశాము, మాకనేది చెక్కులు రాలేదు, మేము ఆఫీస్లోకి వెళ్తే మీకు చెక్కులు అనేది మీ చెక్కులు ఆల్రెడీ ఇచ్చేసామని చెప్తున్నారు అనేసి కంప్లైంట్ చేయటం జరిగింది. సో దానిపై వెంటనే విచారణ జరిపి దోషులను బయటకు తీసుకురావాలి. ఇది కేవలం కొందరు అధికారులు చేసిన నిర్వాహకం కాదు. అప్పట్లో ఉన్నత పదవిలో ఉన్నటువంటి ఆ మంత్రిత్వ బాధ్యతలు వహించినటువంటి మంత్రి గారి కనుసన్నల్లోనే ఇదంతా జరిగింది. కూపీ లాగితే అన్ని బయటపడతాయి. దయచేసి డీజీపీ గారు శ్రద్ధ తీసుకోవాలని, ఏసీబీ వారు, యాంటీ కరప్షన్ బ్యూరో వారు శ్రద్ధ తీసుకోవాలని కోరుతా ఉన్నారు. మనం గతంలో బీఆర్ఎస్ హయాంలో చూసాం. చేపల అభివృద్ధి గురించి కుంటల్లో, చెరువుల్లో చేపలను అనేది వదిలినామనేసి లెక్కలు చూపెట్టడం జరిగింది. మంత్రి గారు వదులుతున్నట్టు ఫోటోలు కూడా పత్రికల్లో అప్పటి రావటం జరిగింది. అసలుకు మీరు వదిలింది ఎంత? ఆ చేపలను ఎక్కడి నుంచి పర్చేజ్ చేశారు? పర్చేజ్ చేసినన్ని లెక్కలు, పర్చేజ్ చేసినట్టు లెక్కలు చూపినటువంటి ఆ చేపలన్నిటినీ ఆ కుంటల్లో, చెరువుల్లో వదిలిపెట్టారా? తర్వాత ప్రొడక్షన్ అనేది ఆయా చెరువుల్లో చేపల ప్రొడక్షన్ ఎంతవరకు పెరిగింది ఆ లెక్కలు కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉందన్న మాట మనం చేస్తూ ఉన్నాను. ఇంకొక విషయం కొన్ని పేపర్లో ఇవాళ రావటం జరిగింది. సోమేష్ కుమార్ గారు గతంలో కమర్షియల్ ట్యాక్సెస్ సంబంధించిన శాఖకు అధిపతిగా ఉండుండ్రి. సుమారు జిఎస్టీలో 1000 కోట్ల గఫలా జరిగింది. ఆ గఫలా మీద విచారణ జరుగుతుంటే ఆ విచారణ అడ్డుకునే ప్రయత్నం ఆయన చేస్తున్నాడన్నమాట ఈయన పత్రికల్లో రావటం జరిగింది. దీనిపై కూడా విచారణ జరపాలనేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీస్ డిపార్ట్మెంట్ను, యాంటీ కరప్షన్ బ్యూరోను మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.